ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. అందులోనూ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో హీట్ తారస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పేరు మారుమోగిపోతోంది. అయితే ఇప్పుడు ఆ సౌండ్ మరింత పెరగనుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీకి దిగుతుండటమే అందుకు కారణం. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి మహిళా నేతను బరిలోకి దింపగా తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారు. బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యోజన పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన 38 మంది జాబితాలో తమన్నా సింహాద్రి పేరు ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇక ఏపీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి గతంలోనూ పోటీ చేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. వాస్తవానికి తమన్నా సింహాద్రి గతంలో జనసేన పార్టీలోనే పనిచేశారు. జనసేన తరపున గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించారు. టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు మద్దతుగానే మాట్లాడారు. కానీ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై తమన్నా విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆయనపైనే పోటీకి దిగుతూ మరో సంచలనానికి తెరతీశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంపై పడగా ఇప్పుడు పవన్పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగుతుండటంతో మరింత చర్చనీయాంశంగా మారింది. అటు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కాస్టింగ్ కౌచ్ విషయంలోనూ అప్పట్లో హాట్ కామెంట్స్ చేసి కాకరేపారు. యాదవ్ ప్రకటించారు. గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. చట్టసభలో ట్రాన్స్జెండర్స్ కు అవకాశం కల్పించాలని ఏపీలో ఏ పార్టీ చేయని సాహసాన్ని తమ పార్టీ చేసిందన్నారు రామచంద్ర యాదవ్.